అందరికీ ఆచార్య శ్రీ శక్తి ఛానల్ స్వాగతం. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి గురించి, దాని యొక్క వైశిష్ట్యాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. అబ్దాదౌ నింబ కుసుమ భక్షణం అని, వర్షాదౌ నింబ కుసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పర్వయామే చ తద్వర్షం సౌఖ్యదాయకం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అని మనకు పంచాంగ శ్రవణంలో చెబుతారు. ఈ ఉగాది పచ్చడిని సేవించినట్లయితే శతాయు కలిగి, వజ్రదేహంతో మంచి సంపదలు కలిగి, అనేక రకాలైన అరిష్టాలు తొలగి వారు సుఖంగా ఉంటారని మనకు ఫలశ్రుతిగా దీన్ని చెప్పబడింది. ఉగాదిలో ముఖ్యమైనది ఈ షడ్రుచులతో సమ్మేళనమైన ఉగాది పచ్చడి. పచ్చడి అని ఉంది కానీ నిజానికి ఇది మనం అన్నంలో కలుపుకోలేని పచ్చడి. దీనిలో 6 రుచులు ఉంటాయి. తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు, చేదు కలయికలో ఈ 6 రకాల కలయికే మనం ఉగాది పచ్చడిగా సేవిస్తాం. ప్రతి కుటుంబంలో, ప్రతి దేవాలయంలో, ప్రతి చోట ఈ ఉగాది పచ్చడిని ఇవ్వడం ఈరోజు పరిపాటి. ఈ ఉగాది పచ్చడి సేవించడం వల్ల ఆరోగ్యదాయకమే కాకుండా అందరినీ కలిపి ఒకచోట చేర్చేటువంటి ఒక సంఘీభావ సంకేతం కూడా ఉంది. అదే కాకుండా జీవితం అంటే పూలబాట కాదని, జీవితం అంటే తీపి మాత్రమే కాదని, షడ్రుచుల కలయికే జీవితం అనే సందేశాన్ని కూడా ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది. జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న విషయాన్ని బోధపరుస్తుంది. సుఖము, దుఃఖము, ఆనందము, బాధ, ఇలా తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు, వగరు కలయిక అంతా కలిసి మనం ఏ విధంగానైతే ఆనందంగా ఈ ఉగాది పచ్చడిని సేవిస్తామో, అదే రకంగా జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలు ఉప్పు లాంటివి, కారం లాంటివి, చేదు లాంటివి, వగరు లాంటివి, పులుపు లాంటివి వస్తూనే ఉంటాయి. అన్నీ తీపిగా ఉండవు. అయినప్పటికీ కూడా వాటిని కూడా జీవితంలో ఒక భాగంగా తలచి స్వీకరించాలి అనేటువంటి సందేశాన్ని మన తెలుగు ఉగాది మొదటి రోజులోనే మన జీవిత పాఠంగా మనకు ఈ పచ్చడి నేర్పిస్తుంది. మన సనాతన సంప్రదాయంలో ప్రాచీన కాలంలో ఋషులు ఇటు ఆరోగ్యానికి, అటు జీవన సంకేతానికి కూడా దీన్ని మనకు అలవాటు చేశారు. వచ్చేది ఎండాకాలం కాబట్టి చక్కగా ఇలాంటి పచ్చడి సేవిస్తూ ఉంటే ఆరోగ్యం కూడా హాయిగా ఉంటుంది అనే విషయాన్ని ఆయుర్వేద తత్వం తెలిసిన మన ప్రాచీనులు ఈ పచ్చడిలో నిబిడీకృతం చేసి మనకు అందించారు. అలాంటి షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి జీవన సంకేతం, ఆరోగ్యదాయకం, ఆనంద సందాయకం. మీరు సేవించండి, బంధువులకు వితరణ చేయండి. ఈ ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి. మొదటి రోజు ఆనందంగా ఉంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉంటారు అని భావన చేయండి. ఇలాంటి చక్కని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.